నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక కల్వకుంట్ల కవిత నిజంగా ఎంత పేదరాలు అంటే ఒక ఎకరం 35 కోట్లు పెట్టి ఒక 5 ఎకరాలు కొనేంత పేదరాలుగా తయారైపోయింది తెలంగాణ సమాజంలో. నిజంగా లక్షల కోట్లు దోచి తెలంగాణ ప్రజానికం సొమ్మును 9.5 సంవత్సరాలు పరిపాలించి లక్షల కోట్లు దోచి విదేశీలలో కంపెనీలు పెట్టి విదేశీలలో విల్లాలు కొనుక్కుంటా వీళ్ళకు మనకు బ్రతకడానికి గుంట భూమి, దున్నుకుంటానికి గుంట భూమి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఉండటానికి ఒక షెడ్ వేసుకుంటానికి, కానీ మనం ఉండటానికి ఒక రేకుల షెడ్ వేసుకుంటానికి మనల్ని ఉండనియరు. ఒక గుంట భూమి లెక్కన ప్రభుత్వ భూమిలో మనం ఒక విధంగా ఒక షెడ్ వేసుకుంటే వీళ్ళు కబ్జాలు పెట్టి, అంటే మన దళిత బిడ్డలకు ఇచ్చిన భూములు కూడా కబ్జా పెట్టి, గతంలో దళిత బిడ్డలకు ఇచ్చిన ప్రభుత్వ భూములు కూడా కబ్జా పెట్టి వీళ్ళు ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. నిజంగా ఈ ప్రభుత్వాలు ఎట్లా తయారైనాయి అంటే ఆ రకంగా తయారైనాయి. అంటే 9.5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో లక్షల కోట్లు దోచిరు అడ్డగోలుగా. వీళ్ళకు ఈ కల్వకుంట్ల కవితకి ఇప్పుడు ఫామ్ హౌజులు కావన్నట్ట. ఫామ్ హౌజులు అంటే అన్నకు ఒక ఫామ్ హౌస్ ఉంది అక్కడ. కల్వకుంట్ల కేసీఆర్ అంటే ఒక చంద్రశేఖర్ రావుకు ఫామ్ హౌస్ ఉంది, ఎర్రవేలి కాడ ఒక ఫామ్ హౌస్ ఉంది, 400 ఎకరాలతోని పెద్ద ఎత్తున ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఈయనకు జన్వాడ కాడ ఒక ఫామ్ హౌస్ ఉంది. సరే, అది నాది కాదని అనుకున్నా కానీ అది నీది అవుతుంది. జన్వాడ కాడ కేటీఆర్కు ఫామ్ హౌస్ ఉంది. ఈ కల్వకుంట్ల కవితకు కూడా 2-3 అక్కలు ఉన్నాయి ఫామ్ హౌస్లు. ఇంకా మళ్ళా ఈరోజు ఒక ప్రముఖ ఛానల్లో కల్వకుంట్ల కవిత ఒక 35 కోట్లు పెట్టి 5 ఎకరాల భూమిని కొనేందుకు సిద్ధమైంది. ఆ రైతు మాటల్లో మనం వినే ప్రయత్నం చేద్దాం. ఇది ఎక్కడో నేనంటున్న మాట కాదు, నా సొంత గరజు కోసం, నిజంగా నా సొంత వ్యక్తిగత ఏదో నిజంగా నా వ్యక్తిగత తీర్మానాల పైన దాడి చేసిరనో లేకపోతే ఇంకేదో గరజు పెట్టుకుని నేను అంటున్న మాట కాదు. దయచేసి మిత్రులారా, తెలంగాణ సొమ్మును అపరంగా దోచుకొని ప్రజల సొమ్ము ఏ విధంగా తిన్నారు వీళ్ళు. మనకు పేదోనికేమో ఉండటానికి గుంట జాగలేదు, మనం దున్నుకుంటానికి ఒక ఎకరం భూమి లేదు. అలాంటిది వీళ్ళు 1000 కోట్లు పెట్టి 35 కోట్లు పెట్టి 5 ఎకరాలు కొనడానికి సిద్ధమైంది. అంటే ఈ కరువు కాలంలో కూడా అధికారం మేరకు కూడా లక్షల కోట్లు ఎట్లా దోచిరు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈమెకు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్లో మొట్టమొదటిగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఛానల్లో నాకు ఉండటానికి ఇల్లు లేదన్నది మీరు క్లియర్గా చూడరు. ఒకసారి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఒక్కసారి చూడాలి. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా తెలంగాణ సంపదను కొల్లగొడుతున్నారు, మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రావాల్సిన సంపదను ఏ విధంగా కొల్లగొడుతున్నారు అనేది క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనకు ఉండడానికి భూమి ఉండలేదు, కానీ వీళ్ళకు విల్లాలు కావాలి, వీళ్ళకు ఫామ్ హౌస్లు కావాలి, ఎంజాయ్ చేసడానికి ఫామ్ హౌస్లు కావాలి, ఉండటానికి విల్లాలు కావాలి, విదేశీయాల కంపెనీలు కావాలి. ఏ రకంగా దోచుకుంటారు తెలంగాణ సొమ్మును? మరి ఈ లక్షల కోట్ల అయిన డబ్బులు ఎక్కంచెలు వస్తున్నాయి ఖజానాకు, వీళ్ళు ఎక్కంచెలు దోచుకుంటా ఉన్నారు అనేది క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. దయచేసి మిత్రులారా ఒకసారి ఈ వీడియో చూద్దాం. ఎందుకంటే ఈ వీడియో చూద్దాం ఒకసారి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు నిజంగా కేసీఆర్ ఏ విధంగా దోచిండు, కేటీఆర్ ఏ విధంగా దోచింది, ఈ ఖజానా కాడ ఎందుకు కొట్లాట అవుతుంది అన్నది. మన 2 అన్నదమ్ములు ఉంటారు. ఇప్పుడు ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉంటే ఇప్పుడు బాపు సంపాదించిన సొమ్ము బాగుందనుకో, పంచుకునే కాడ తేడా వస్తుంది. సేమ్ వీళ్ళది కూడా అంతే, పంచుకునే కాడ తేడా వచ్చి వీళ్ళు నీకు ఫామ్ హౌస్ ఉంటే నాకు ఫామ్ హౌస్ ఉండాలి, నాకు విదేశాల కంప్లైంట్ నాకు ఉండాలి, నీకుంటే నాకు ఉండాలి అన్న విధంగా. నీకేమైనా నేను తక్కువ నువ్వేమైనా తక్కువ దోసుకున్నావా, నేనేమైనా తక్కువ దోసుకున్నా, నీకన్నా నేనేం తక్కువ దోసుకున్నా అనే విధంగా తెలంగాణ ప్రజల సొమ్మును దోచిరు, అడ్డగోలుగా దోచిరు. ఈమె జాగృతి పెట్టి దోచింది, మళ్ళీ అదే జాగృతి పెట్టి మళ్ళీ తెలంగాణ ప్రజలను దోచుకుంటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి ఈ మిత్రులారా, ఇది ఒక ప్రముఖ ఛానల్లో వచ్చింది. ఆ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఈయన చెప్తాడు చూడు, రైతు చెప్తాడు చూడు. కూడా మన కవిత వచ్చి అడిగిపోయింది 30 ఎంత, ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు ఉంటుంది. 5 అంటే 5 3 150 కోట్లు. 150 కోట్లు అంటే 35 కోట్లతోనే అడిగిపోయిందట. 150 కోట్లు 165 కోట్లు అన్నట్టు. నీకు తెలంగాణ వచ్చిన కొత్తలో నీకు ఇల్లే గతి లేకపోయా, నీకు ఎట్లా వచ్చింది నీకు ఈరోజు? కవితక్క ఏమని క్లియర్గా చెప్తున్నా, రైతు అయితే క్లియర్గా చెప్తున్నా లేదా? ఈ రైతు అయితే క్లియర్గా చెప్తున్నాడు లేదా? మన కవిత 35 కోట్లతోని 5 ఎకరాల భూమి అడిగిపోయిందట. ఏవన్ సొమ్ము ఇదంతా? ఎక్కంచెల పెడుతున్నావు మరి ఇదంతా? ఎక్కడ దోసిన సొమ్ము? లిక్కర్ కేసులో 300 కోట్ల కుంభకోణంలో ఇరుక్కొని అడ్డగోలుగా సంపాదించి ఈరోజు బెయిల్ మీద వచ్చి ఈ గూండాయిజం చేసుకుంటా, తెలంగాణ సమాజంలో గూండాయిజం చేసుకుంటా, రౌడీయిజం చేసుకుంటా, బీసీల పక్షాన మాట్లాడుతున్నా అనుకుంటా, బీసీ నాయకులపైన దాడులు చేసుకుంటా, గూండాయిజం చేసుకుంటా నువ్వు ఈరోజు 5 ఎకరాల భూమికి నీవు డబ్బులు ఎక్కంచెలు వచ్చినాయి. 5 ఎకరాలు ఒక్కటే చిన్న విషయం. అది 35 కోట్ల రూపాయలు అంటే దాదాపు 165 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం వాళ్ళకు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో వీళ్ళకు భూమి లేకపోతే తెలంగాణ వచ్చిన కొత్తలో ఉండడానికి ఇల్లు లేని కవిత, నిరుపేద కవిత ఈరోజు 165 కోట్లు పెట్టి భూమి కొనడానికి, ఒక 5 ఎకరాలు కొనడానికి ఫామ్ హౌస్కు, అది కూడా ఫామ్ హౌస్కు జగన్ రెడ్డి పక్కనేనట. క్లియర్గా చెప్తుండే, జగన్ రెడ్డి కూడా అక్కడనే దగ్గరనే ఉన్నదట. అంటే వీళ్ళు పేదోని సొమ్ము ఏ విధంగా దోచుకుంటారు, వీళ్ళకు
వీళ్ళకి ఏ విధంగా అప్పనంగా కట్టబెడుతున్నాం, మన అధికారాన్ని ఎట్లా కట్టబెడుతున్నాం, వీళ్ళు మన ఓటక్కును దుర్వినియోగం ఎట్లా చేస్తున్నారు, మన ఓటక్కును మన ముందుగా ప్రజలు ఎవరైతున్నారో డబ్బులకు ఆశపడి కోట్ర సీసకు ఆశపడి వీళ్ళు ఇచ్చే 500 రూపాయలకు ఆశపడి ఓటేస్తే అప్పనంగా తెలంగాణ ప్రజల సొమ్మును ఏ విధంగా దోసుకుంటున్నారో ఒక్కసారి చూడాలి. 35 కోట్లు పెట్టి 150 ఎకరం కొంటుందట, కొనడానికి అడిగిందట 35 కోట్లు పెట్టి. అంటే చూడు ఎక్కడికి పోతుంది సంపద, ఏ విధంగా దోసుకుంటున్నారు అనేది చూడాలి. దయచేసి మిత్రులారా, తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం ట్రాప్లో పడద్దు. అడ్డగోలుగా దోసుకున్నారు, తెలంగాణ ప్రజల సొమ్ము అడ్డగోలుగా దోసుకున్నది మొత్తం మన ప్రజలతోనే. ప్రజలు ఏ విధంగా మళ్ళీ ఎలక్షన్లో దిగితే ఏ విధంగా కక్కియాలనేది ఆ ఆలోచనలో ఉండాలి తప్పితే వాళ్ళకు ఓటేసి వాళ్ళని ఏదో గద్దె దెక్కించేది అనే ఆలోచనలో ఉండద్దు. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఈరోజు మనం దేనికోసం కొట్లాడుతున్నాం, ఇల్లు కోసం కొట్లాడుతున్నాం, ఇందిరమ్మ ఇళ్ళ కోసం కొట్లాడుతున్నాం, రేషన్ కార్డుల కోసం కొట్లాడుతున్నాం. ఇంకా మన బతుకులేమో ఈ కార్డుల కాడ, రేషన్ కార్డుల కాడ, ఉండే ఇల్లు కాడ, కట్టుకోవడానికి గుడ్డ కాడ, తినడానికి తిండి కాడ కొట్లాడుతూ ఉంటే వీళ్ళు విల్లాలు కావాలి, వీళ్ళకి ఫామ్ హౌస్లు కావాలి, ఏ రకంగా దోచుకుంటే ఈ రకంగా డబ్బు ఖర్చు పెడతారు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రజలారా. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.